ఇప్పుడు ఎవరి దారిలో వాళ్ళు బతుకుతున్నారు. మళ్ళీ మరి మాస్టర్ 'పుష్ప 2' సెట్స్‌కెళ్ళి అక్కడ గొడవ పడడం ఇదంతా అవసరం? నేను మీకు అదే అంటున్నాను ఇందాక. ఇప్పుడు మీరు 2 చూడట్లేదు. అంటే ఈ వైపు కూడా చూడట్లేదు. వాంటెడ్లీ ఎందుకు వెళ్తాడు? ఇప్పుడు ఫోన్ చేసి ఏదైనా ఫోర్స్ ఉన్న వాళ్ళు ఉన్న రిలేషన్స్ లో 100 జరుగుంటాయండి. 100 జరిగినప్పుడు ఏదైనా ఫోర్స్ఫుల్ గా మాట్లాడొచ్చు కదా. ఏమి కట్ అయిపోయింది కదా రిలేషన్స్, ఎవరి దారిలో వాళ్ళు విడిపోయారు కదా. అవును, మరి విడిపోయిన తర్వాత ఇప్పుడు రీసెంట్ గా జరిగింది. నేను అదే విడిపోయినప్పుడు మాస్టర్ వచ్చిందే మీరు చూస్తున్నారు. ఆమె ఏదైనా మాట్లాడిందో లేదో అది ఎందుకు అనుకోవట్లేదు. అది అయితే ఇప్పుడు పోక్సో కేసు పెట్టింది, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. యాక్చువల్ గా ఎలాంటి ఆధారాలు లేకుండా అయితే కనుక పోలీసులు కేసు ఈజీగా పెట్టేసి అరెస్ట్ చేసేసి రిమాండ్ కేసు ఒకటి పోలీసులు అలా అనలేమండి. వాళ్ళకి ఏంటంటే కంప్లైంట్ ఎవరైతే ఏమేమి చెప్పారో అవన్నీ కూడా వాళ్ళకి ఏదో ప్రైమరీ ఆధారాలు ఉంటుంది. తర్వాత అక్కడికి వెళ్ళాక నిలబడాలి. నేను సాక్ష్యాధారాలు 100 పుట్టిస్తాను. అది చూసింది ఒక్కోసారి మనం చూసిందే మనం నమ్మలేం. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మన భూమి ఎలా ఉంటుందండి? మామూలుగా గుండ్రంగా ఉంటుంది, కానీ మనకు కనిపించేది ఎలా ఉంటది? సో కనిపించే నిజాలు కూడా ఏమన్నా ఉండొచ్చేమో. సో అలాంటప్పుడు అక్కడ వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు కదా, ఈ పక్కన కానీ ఆ పక్కన కానివ్వండి. ఆవిడ ఉన్నది ఆవిడ చేస్తుంది, వీళ్ళ దగ్గర ఉన్నది వీళ్ళు చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నానంటే విషయమే మాట్లాడుతున్నా. మహిళలకి సపోర్ట్ లేదు అవి అని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ నేను జస్ట్ జానీ మాస్టర్ని పక్కన పెట్టండి. ఇక్కడ ఈ అమ్మాయి విషయం మాట్లాడుతున్నాను, అక్కడ అమ్మాయి, ఇద్దరు మహిళల గురించి నేను మాట్లాడుతున్నా. ఏదైనా జరిగింది అని అంటే సుమలతకి అన్యాయం జరిగింది, కానీ ఆ అమ్మాయి మీదనే మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి ఇది చేసుకోమని చెప్పింది, కొట్టింది, మతం మారమని చెప్పింది అని ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళ మీద బండరాలు వేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆవిడ కూడా ఇప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అది ఫోన్స్ కూడా ఎవరు లిఫ్ట్ చేయట్లేదు, ఎవరి కాంటాక్ట్ లోకి వెళ్ళట్లేదు. అంటే ఒక రోజు భరిస్తారు, 2 రోజులు భరిస్తారు. ఈ మాటలు తూట అక్కడ జరిగింది ఏందో లేదో తెలీదు, ఇంకా నిరూపణ కాలేదు. అయినా కూడా ఈ థంబ్నెయిల్స్ చూస్తుంటే చాలా భయంకరంగా వస్తున్నాయి. సో చాలా డిప్రెషన్ కి వెళ్తుంది అమ్మాయి. అంటే యాక్చువల్లీ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంది అమ్మాయికి. అంటే కొంచెం కొలెస్ట్రాల్ ఇట్లా ఇంతకుముందు అడ్మిట్ అయింది ఒకసారి. సో దాని గురించి పిల్లల్ని చూసుకోవడం ఎందుకు సపోర్ట్ లేదు తనకి. నిజంగా జానీ మాస్టర్ కి సపోర్ట్ ఉండుంటే విషయం ఇంతవరకు వచ్చేది కాదు. బ్యాక్ సపోర్ట్ ఉండుంటే, అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదా? ఫ్యామిలీ సపోర్ట్ అని కాదండి, ఒక పెద్ద రేంజ్ లో సపోర్ట్ ఉండుంటే అది వేరేలాగా ఉండేది. కానీ పెద్ద రేంజ్ లో సపోర్ట్ ఉంది కదా ఆల్రెడీ. అది పార్టీ పరంగా, అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకో లేదా ఒక పెద్ద హీరో కొడుకో, లేకపోతే అట్లా ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఒక పొలిటికల్ ఏదో ఉండుంటే కనుక అది వేరేలాగా ఉండేది.